హ్యాపీ బర్త్డే మమ్మీ. హ్యాపీ బర్త్డే మమ్మీ. తల్లి హ్యాపీ బర్త్డే మమ్మీ. డాన్స్ చేస్తుంది మమ్మీ. చిన్న మమ్మీ ఇక్కడ చూడు, ఇక్కడ చూడు మమ్మీ. చూస్తలేదు. హ్యాపీ బర్త్డే రా. ఇంకా సెకండ్ ఇయర్ హ్యాపీ బర్త్డే. దానా మీకు టైం అయింది దించొస్తా. దా మమ్మీ తీసుకొస్తా రా బ్యాగులు. మెల్లగా 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 ఒక్కవారు. బాయ్ నానా. బాయ్ నానా. స్వప్న అయితే ఫ్లవర్స్ తీస్తుంది. ఈరోజు చిన్నమ్మ మీ బర్త్డే ఉంది కదా, ఇంకా దేవుని దగ్గర పెట్టడానికి కొన్ని కావాలి. మీకు కొన్ని కావాలి, నీకు విజయ్ కొన్ని కావాలి, పెద్దమ్మకి కూడా కావాలి, అందుకోసం అని తీస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఇంకా ఈరోజు అయితే మా చిన్నమ్మ మీ బర్త్డే ఉంది, ఇంకా ఫస్ట్ బర్త్డే అయితే చాలా పెద్దగా జరుపుతలేము, చిన్నగా ఇంట్లో మా వరకు మేమే జరుపుకుంటున్నాము. అంటే చిన్నగా చేస్తున్నాం కాబట్టి ఎవరికి చెప్పట్లేదు, మా వరకు మేమే చేసుకుంటున్నాము. వస్తే మా దూసుకాలు చిన్ని వాళ్ళు ఒక్కరు వస్తారు, ఇంకెవరు రారు. ఈరోజు మా చిన్నమ్మ మీ బర్త్డే ఉంది కాబట్టి ఇంకా పొద్దున లేచి వాకిట్ల సాంపి చల్లి అలికి ముగ్గులు పెట్టిన. ఇంకా విజయ మేము ఇద్దరం కలిసి ఇంట్లో మొత్తం గడికొచ్చినాము, ఇంకా బట్టలు విండేసినాము. ఇంకా ఇప్పుడైతే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయినాయి. ఇంకా పువ్వులు తీసుకొని దేవుడి దగ్గర దీపం పెట్టేసి అయిపోతుంది. ఏంట్రా వారు ఏం చేస్తున్నావురా? ఆడుకుంటున్నావా? మా చిన్నబాబు అయితే ఇక్కడ గోడ దగ్గర గీతలు పెట్టేసిండు అన్ని లైన్స్. ఇది చిన్న బాబుది, ఇది పెద్ద బాబుది. ఎగిరి ఇక్కడ కొడతాడు ఇట్లా. ఇక్కడ పెద్ద బాబు, అక్కడ చిన్న బాబు. మా పెద్ద బాబు అయితే ట్యూషన్కి వెళ్ళిండు, చిన్న బాబు ఈరోజు వెళ్ళలేదు, ట్యూషన్కి వెళ్ళానని చెప్పి ఇంటి దగ్గర ఉన్నాడు. ఏమైనా మా తేజస్వి ఇంత లేట్ అయిందేం రా అయాన్స్గా? ఇంత లేట్ అయిందేం రా? అప్పుడే ఫోన్ చేసిరుగా వస్తున్నాం అని. బా అట్లానా? బాగున్నాం రా. మమ్మీకి ఏమైంది, పడుకుందా? అయాన్స్ నువ్వు డాడీ ఇద్దరు గుండ్లు కొట్టుకోరా. ఏమైంది, పురుగులు పడినా జేబులో? చీకట్లా జర్నీ చేస్తే అట్లే ఉంటుంది ఇక. బండి అటు సైడ్ పెట్టు, అతల సైడ్ పెట్టు, ఇక తోలు అవుతుంది. ఇక్కడ వంటల కోసం కరివేపాకు అన్నీ చిలిమేస్తారు. చిన్ని ఎప్పుడు వచ్చినా ఏదో పనే ఉంటుంది చిన్నికి. ఈడైనా పనే ఉంటుంది, ఇంటికాడైనా చిన్నికి పనే ఉంటుంది. కరివేపాకు చిలిమేస్తుంది. వాళ్ళ అక్క పని చేస్తుంది కాబట్టి వాళ్ళ అక్కకి ఇబ్బంది కాకూడదు అన్నట్టు మళ్ళీ పని చేస్తుంది అన్నట్టు కదా చిన్ని? ఏం చిన్ని చెయ్యాలా? అవు కరెక్టే. చెప్పరా ఏం చేస్తున్నావు? ఫస్ట్ పొయ్యంటి పెట్టి కాదు అన్నమా కూర చేస్తున్నావు అని? సరే చెప్పు. ఈ దాంట్లో అన్నము కర్రీకి ఏది బయట ఉంది, అదే ఆ భవన్లోనా? కవర్ అంటుతలేదా? అది పెట్టి వేరే కవర్ కూడా పెట్టేసి. ఏమేమి కట్ చేస్తున్నాము? పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిగడ్డ కట్ చేయాలి కామ. అన్నం వేస్తావు ఉల్లిగడ్డను? అయ్యా వేస్తారు కదా అన్నంలో కూడా. అన్నం మార్నింగ్ మిగిలితే ఖరాబ్ అవుతుందా? ఉల్లిగడ్డ వేస్తే ఖరాబ్. ఓకే ఓకే సరిపోతుంది. అందుకోసం అని ఏవా ప్రతిసారి వేయవు కదా ఉల్లిగడ్డను? బగారా రైస్లో అసలే వేయవు.
ఇంతకుముందు ఒకసారి మనకు కామెంట్ కూడా చేశారు, అవును స్వప్న బగారా రైస్ చేసినావు కానీ అందులో ఉల్లిపాయలు ఉల్లిగడ్డ వేయలేవా. ఉల్లిగడ్డ వేయలేదు అని చేసారు. సరే సరే అయితే చేసే టేస్ట్ బాగుంటుంది కానీ ఎండలు కొడుతున్నాయి కదా బాబు, ఎండాకాలం కాబట్టి కొంచెం అన్నం తొందరగా ఖరాబ్ అవుతుంది అన్న. మిగిలిన ఖరాబ్ అవుతుంది అన్నం. సరే ఇక్కడ పెద్ద మమ్మీ విజయన్ సతాయిస్తుంది. నమిత గోరింటాకు పెడుతున్నావు. గోరింటాకు ఏమంటుంది దాన్ని? నెయిల్ పాలిష్ పెడుతున్నావు. నెయిల్ పాలిష్. మమ్మీ తేజస్వి పొద్దున్న నుంచి ఏం చేసినావమ్మా? సరే సరే కానీ కానీ మమ్మీ ఏమైందిరా సైలెంట్గా ఉన్నావు? కొత్త సన్ చెప్పినావా నాయన? సన్న బియ్యంది కొత్త సన్ చెప్పినావా? ఏమై వాటర్ పోయాలా? విజయ వాటర్ అంటే పోయా. ఏమైందిరా మమ్మీ వాళ్ళు సతాయిస్తురా? మెల్ల మెల్ల. ఎన్ని పెడుతురా రైస్ మానకతోటి? 2 మానకలు పెడుతున్నా. 3 మానకలు వాటర్ 3 పోయాలా? ఇంకొకటి తీసుకురావాలి కదా విజయ్. 2 పోసినావా ఇప్పటికి? ఇంకొక వాటర్ పోస్తే అయిపోతుంది. ఒకటి మనం బాగా వేసేటప్పుడు స్మెల్ బాగుంటుంది. ఈ తాలింపు పెట్టడము ఇట్లాంటి టైంలో రైస్ తిన్నట్లు అనిపిస్తుంది. స్మెల్ చూస్తే సరిపోతుంది. నవిత చాయ్ పెట్టుకొచ్చింది. చాయ్ అంట తీసుకో. నాయన వాళ్ళకి ఇచ్చినవారా? తాగుతారు. ఏమైందిరా డల్గా ఉన్నావు కొంచెం? కంట్లో పురుగులు పడినందు కదా. హెల్మెట్ పెట్టుకోవాలి ఇక్కడ పోయేటప్పుడు. ఓకే సరిపోతాయి కదా. కొత్త రైసే కదా మనవి. కొత్తయా పాతాయా రైస్ మనవి? కొత్తయా అంటే ఒక 3 months వరకు అవుతుంది కదరా. పాత వాటి కిందకే వస్తాయి. అన్నం మంచిగా అవుతుంది.
ఇది చికెన్ ఎట్లా లోపల వేస్తారా, ఇది రైస్ అయినాక వేస్తారా? అన్నం అయిన తర్వాత ఇక్కడ వేస్తావు బయట? సరే ఓకే. కడిగి పెట్టుకోవాలి అంత చికెన్ అది. ఇంట్లో పొయ్యి చిన్నగా ఉంది కదా. అవును, ఆ గిన్నె పెట్టేసరికల్లా పొయ్యి కూడా కూలిపోతుంది. లక్ష్మణ్ ఒక బల్బు తీసుకురావాలరా. ఇంకా ఇక్కడ చీకటి అయింది. ఇక్కడ నాయన ఉన్న దగ్గర ఓల్డన్ ఉంది కదా, ఆడ పెడితే బాగుంటుంది. పొయ్యి ఇంట్లోదే బయట ఉంది కదా, ఒక్కటైతే సరిపోతుంది. చాయ్ తాగి ఇంకా కూర్చొని. అది మసాలాలే కదా, ఎసరు వచ్చిన తర్వాత. అంటే రైస్ నానబెట్టేసినావా? డైరెక్ట్ వేయడమేనా? అంటే చాలాసేపు నానబెట్టాల్సిన పని లేదన్నట్టు, ఇంకనే కడిగి వేస్తే సరిపోతుంది. సరే ఓకే. ఒక 10 నిమిషాలు అట్లా నానబెట్టాలి. ఎప్పుడు దావతులు అయినా నువ్వే వంటలు చేస్తుంటివి కదరా, ఈసారి లేట్గా వస్తుంది. వదినాలు చేస్తారనా నిదానంగా? నిన్న మొన్న మంచిగా ఉండే కరెంటు ఈరోజే పోయింది. ఈరోజు జర గాలి పెడుతుంది, వర్షం వచ్చేటట్టు ఉంది. మెల్ల మెల్ల జాగ్రత్త. కరెంటు ఆడ వేప చెట్టు ఉంది కామ, ఆడ ఆ చెట్టు దగ్గర వైర్లకు దాకుతుంది. అది చెట్టు వైర్లకు దాకి కరెంటు మళ్ళీ మళ్ళీ పోతుంది. ఇప్పుడు కష్టమే, ఇక వర్షం వచ్చేటట్లుంది, అది అట్లా అవుతుంది. నిన్న మొన్న మంచిగా ఉండి ఈరోజు చూడు గాలి పెట్టబట్టే కరెంట్ పోయింది. అందులో ఛార్జింగ్ ఉందా నాయన? లైట్లా ఉందా? మెల్ల మెల్ల జాగ్రత్త. అవును, వర్షం కారణంగా ఇంట్లో చేస్తున్నాం కర్రీ, చికెన్ కర్రీ. ఇప్పుడు తమ్ముడు ఆయన వంట మాస్టరు. ఇప్పటివరకేమో స్వప్న చేసింది, తమ్ముడు విజయ. సరిపోతుంది. వర్షం పడుతుంది కదా, ఎవరు రారు కాబట్టి తక్కువనే చూసి చేసుకోవాలి. ఇది కాకుండా గరిగలు ఉంటాయి, కొంచెం పెద్దగా ఉంది కదా అంటే కరివేపాకు. ఇప్పుడు ఉల్లిగడ్డ బాగా మసులుతుంది. కవర్ గ్లాసులోనైనా పెద్ద గ్లాసులో ఆడ తీసుకున్నాం. తాక స్టాండ్లో ఉన్నాయి. వర్షం రాకపోతే బయట మంచిగా ప్రశాంతంగా వేయడానికి వస్తున్నాయి నర్సు. వర్షం కారణం కష్టం. ఎందుకు స్టాండ్లకి అవి అవుతా నాయన కంటి. నిన్న మొన్న రాకపోయి ఈరోజు తలిగా నాయన వాన. 12వ రోజే వర్షం తలిగే, మమ్మీ బర్త్డే రోజే. వేసేనా అవి తింకిట్టేసి మసాలా బాగానే వేసి సరిపోతుంది. చెక్క చాలా
సరే 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 ఓకే. కట్టెల పొయ్యి పైన వేస్తే మస్తు టేస్ట్ అవుతుండే, తొందరగా అవుతుండే, టేస్ట్ అవుతుండే. గ్యాస్ తోటి మనకు గ్యాస్ పెద్దగా అలవాట్లేదు కదా విజయ, ఎప్పుడు కట్టెల పొయ్యి వాడతారు మీరు. కూల్గా వస్తుంది గాలి బయట నుంచి, కిటికీలో నుంచి. చెప్పు నవిత, ఎందుకు ఇంత లేట్ అయ్యారు? నవిత ఎందుకురా ఇంత లేట్ అయ్యారు? మమ్మీ బర్త్డే పెట్టుకొని కూడా ఇంత లేట్గా వస్తే ఎట్లా మీరు? అట్లానా, అందుకు లేట్ అయింది అనుకోండి. లేట్ అయింది అనుకోండి, ప్రతిసారి మేము అదే అనుకుంటున్నాం. ప్రతిసారి వంటలు నువ్వు నవ్వుతున్నావు, మీరు బాగానే చేస్తుంది. ఈసారి ఇట్లా లేట్ అయితే ఇట్లా బాగానే అనుకుంటున్నాం. ఆయాన్స్ గారు స్కూల్కి పోయిండా ఈరోజు? హాఫ్ డే కదా, హాఫ్ డే వరకే ఉన్నాయి కదా. ఇప్పటికి బంద్ అయినా బాగుంటుండే వర్షం. ఇప్పటికి బంద్ అయ్యి కరెంట్ వచ్చినా బర్త్డే మంచిగా సక్సెస్ఫుల్గా అవుతుండే. పొద్దున్న నుంచి బాగున్నా. నిన్నమోన ఎట్లున్నది విజయ్? నిన్నమోన కూడా చాలా బాగుండే. ఈరోజు బర్త్డే రోజే. అయినా ఏదైనా పనున్న రోజే ఏదైనా ఒక ఆటంకం అవుతుంది విజయ్. ఉత్తగున్నప్పుడు ఏది ఉండదు కదా నవిత? ఇంపార్టెంట్ ఏదైనా ఎగ్జామ్ ఉన్న రోజు బస్ దొరకదు, పోనీకి అది ఉండదు కదా విజయ్ నవిత? అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, తొందరగా వెళ్ళాలనుకున్నప్పుడు బస్ దాన్నా దొరకదు. ఇట్లే అట్లా అదే పనున్న రోజే లేట్ అవుతుంది, ఉత్తగున్న రోజు ఖాళీగానే ఉంటాం. అల్లం పేస్టా? ఇంకా బర్త్డేకి ఎవరు రారేమో విజయ, మనం వేసుకోవాల్సి వస్తుంది. వర్షం తక్కువ అయితే వస్తారేమో కానీ తగ్గేటట్లేదు విజయ. అయినా ఇప్పటికే వర్షం పడి డిస్టర్బెన్స్ అయింది బయట అంతా. అందుకే చికెన్ ఏం చేయాలంటే ఒక 7 kgs అట్లా ఉంది, ఇది ఇంట్లోకి ఒక 3 kgs తీసేయాలి. ఒక 4 kgs అట్లా వండుకుంటే సరిపోతుంది మనకు. అదే ఎక్కువ అవుతుంది మనకి. ఇంకా దావతులు ఉన్నప్పుడు వంటలు చేయడానికి వస్తుందా అయితే నీకు? డేగు పెట్టి వంటలు చేసేది అంత రాదు కదా. ఎందుకంటే ఎప్పుడు తమ్ముడే చేస్తాడు, నువ్వు చేయవు, అందుకోసం అని అంటున్నావు. అంటే చిన్న చిన్నగా వంటలు ఉంటేనే వస్తాయి అన్నట్టు. నీకు చాలా మందికి చేయాలంటే కాదు. ఉన్నాయి కదా, వేసింది కదా కింద కట్ చేసింది. మంట ఎందుకు అట్లా వస్తుంది? రెడ్గా వస్తుంది. మనకు సెట్ చేయడానికి వస్తలేదా? అట్లే వస్తుంది అది. పొగవారుతుందా? చాలా పెద్దగా అయిందా? తగ్గించి లైట్గానే పెట్టి, ఎందుకంటే గ్యాస్ ప్రమాదం కదా. వేయడమేనా? వేసేది ఏంట్రా నీ ఫీలింగ్? ఈరోజు బర్త్డే ఉంది, మరి వర్షం వస్తుంది. బయట బాగా చేసేటింగ్ కదా, వంటలు బాగా అవుతుండే. ప్రతిదీ మనకు అనుకూలంగా ఉండదు కదా, ఒకటైతే. మంచిగా అనిపిస్తుంది కలుపుతుంటే. వర్షం తగ్గింది కానీ బయట అంతా వెదర్ కూల్గా అయింది. ఇంకోటి అంతా బురద బురదగా ఉంటుంది. వర్షం వాటర్ కూడా ఉన్నాయి కదా బయట.
కాసేపు ఉడకాలనుకుంటాం కదా బాగా. సాల్ట్, మిర్చి పౌడర్ ఇప్పుడే ఎలాగరా నాకు విజయ్, తర్వాత వేయాలా అట్లా. సాల్ట్ ఎక్కువ కాగల అందులోకి వెళ్ళి కాదు, ఇంకోటి ఉంది ఎక్స్ట్రా ఉంది దాంట్లోకి తీసినాం కదా చికెన్, దాంట్లోకి వెళ్ళి. మమ్మీ వాళ్ళు కారం తింటురా నవిత? ఇద్దరు తింటారు కదా కారం. ఓకే, మంచి పని చేసారు. చిన్న ఆమె తినకుంటుండే కదా, ఆమె కూడా అలవాటు చేసేసి. వెరీ గుడ్ రా. పిల్లలను ఎట్లా పెంచాలనో కదా నవిత, నీకు బాగా తెలుసు నవిత. అంటే పిల్లలకి మనం చిన్న ఉన్నప్పటి నుంచి కూడా కారం కొంచెం పెట్టలేం కదా, అంటే ఏ స్టేజ్లో తినిపించాలో ఆ స్టేజ్లో తినిపిస్తుంది నవిత పర్ఫెక్ట్. అంతే మరి. అది ఆయన్స్ గాడు స్టడీ కూడా బాగుంది నవిత. అవును అవును. ఇంటి దగ్గర ఎవరు చెప్తారు? నువ్వు చెప్తావా తమ్ముడు చెప్తావా ఎక్కువ? నువ్వేనా? పలుగుతాయా వానికి కీపులు అప్పుడప్పుడు? దెబ్బలు పడితేనే చదువు వస్తుంది. మొన్న మా సార్ వాళ్ళు కూడా చెప్తారు, తన్నులు పడితేనే చదువు వస్తుంది లేకపోతే రాదని చెప్తారు. అంటే సార్ వాళ్ళు మామూలుగా చెప్తారు, అంటే ఎప్పుడైతే కొట్టడం మానేసారో అప్పటి నుంచి పిల్లలకు భయం లేదని చెప్తారు సార్ వాళ్ళు. ఇప్పుడు కొడతలేరు కదా ఎవరినన్నా పిల్లలను. సార్ వాళ్ళు కొడితే తల్లిదండ్రులు అప్పుడే లొల్లికి వచ్చేస్తారు, సార్ అట్లా ఎట్లా కొడతావు మా పిల్లగాను అంటారు. ఇంకా మాదేం పోతుంది అంటారు వాళ్ళు, ఏమనుకుంటూ ఉంటారు. చెప్పే వరకు చెప్తారు బాగానే, వినప్పుడు ఏం చేస్తారు, కొడితేనేమో వింటారు, కొట్టనప్పుడు వినరు కాబట్టి వాళ్ళు వదిలేస్తారు. కోపం వస్తుంది. ఒక్కసారి ఇప్పుడు సాప్ అయినా అంటే చెప్పినట్టు అంతే కదా మరి. భయం పక్క ఉండాలి, భయం ఉంటేనే ఏదైనా అవుతుంది. ఇంట్లోకి అడుగు పెడితే ఇక అంతే కాదు, కొంచెం లాడ్ అవుతాడు నువ్వు ఇంట్లో కడుగు పెడితే. డాడీ వచ్చిండు నేను చదువుకొని పోవే ఇంకెందుకు అంటాను అంటాడు. హోంవర్క్ కూడా వదిలిపెట్టి డాడీ వచ్చిండు ఇక నేను రాసుకొని అంటాడు. పిల్లలు అప్పుడే అబ్జర్వ్ చేస్తారు. పిల్లలు ఫస్ట్ ఇంట్లో కూడా అబ్జర్వ్ చేస్తారు, మనం ఎంతమంది ఉంటే అంతమంది. ఎవరు స్ట్రిక్ట్ ఉంటారు, ఎవరు లూజ్ ఉంటారు, ఎవరు ఎట్లా ఉండేదని అబ్జర్వ్ చేస్తారు. ఏ గీల ముంగల చదువుకున్నా నడుస్తుంది, గీల ముంగల మాత్రం చదువుకోవాలి, ఇలా ముంగల మంచిగా ఉండాలని పిల్లలు ఎప్పటికప్పుడు డిసైడ్ అయిపోతారు. వీళ్ళు ముగ్గురు లేకపోతే మంచిగా ఉంటాడు, నాన్న వాళ్ళ తాత వాళ్ళ డాడీ లేకపోతే నన్ను నేను చెప్పినట్టు వింటాడు, మంచిగా నేర్చుకుంటాడు, పర్ఫెక్ట్ అవుతాడు. కొద్దిసేపటి వాళ్ళు ఉంటే అసలు నా మాటనే కేరియడు. నేనుంటే ఆమెను చంపేస్తాడు, నువ్వుంటే తల్లిని కొట్టేస్తాడు అన్నట్టు, చంపేస్తాడు అన్నట్టు. ఇక చంపేయగలుగుతాడు. అప్పుడు తల్లి కూడా ఏమనుకుంటూ ఉంటుంది అన్నట్టు. ఇక వాళ్ళ డాడీ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ తాతన్న తిరుగుతారు పట్టు నాకెందుకని. విజయ్ కూడా అట్లాంటి సిచ్యువేషన్ లోనే ఉంది అనుకుంటా. చెప్తున్నా విజయ్, నేర్పిస్తున్నావు మమ్మీకి. స్కూల్ కూడా వస్తుందండి, నేను ఇంటికాడ నేర్పించేసిన. మమ్మీకి వస్తాయి చదువుతుంది, రాయడానికి రాదు. నాన్నగారు స్కూల్ కోకముందుకి ఏబిసిడి మొత్తం నేర్చుకుంటా. అట్లా చెప్తారు. మా ఇంట్లో 5 మంది అందరం లాడి పెడతాం అనుకుంటా. కొంచెం నాకు ఒక్కరికి భయపడుతుంది మమ్మీ అంతో ఎంతో, కానీ నేను అప్పుడప్పుడు జర బేరీస్ ఒకటి లాడు పెట్టకపోయినా ఒకరు తిరిగితే ఇంకొకరు పక్కన పోతే ఏడ్చేటప్పుడు ఎవరో ఒకరు తీసుకుంటారు కదా, అట్లా కొంచెం అదవుతుంది అన్నట్టు. స్కూల్కి పోతే అందరూ అంటారులే, అప్పుడు చదువు పక్క వస్తుంది. ఇంటి దగ్గర ఉన్నప్పుడే కొంచెం లాడు ఉంటుంది ఎవరికైనా. కానీ పక్క చదువు రావాలంటే తన్నులు అయితే బరాబర్ పడాలంట. సార్ వాళ్ళు కూడా అదే చెప్తారు. మనకు కూడా తెలుసు కదా, క్లాస్లో ఏ సార్ కొడతాడో ఆ సార్ సబ్జెక్ట్ ఎంతో కొంత చదువుతాం మనం. కొట్టని సార్ అసలే చదువుకోం, అంతే కదా. అబ్బా కరెంట్ వస్తే ఎంత నీట్గా కనిపిస్తుంది, వీడియో నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ మీరు వర్క్ చేయడానికి కూడా ఈజీగా అనిపిస్తుంది. రైస్ ఎక్కువ పెట్టినాం కదా, సరే ఉండాలి. మార్నింగ్ ఎవరన్నా తినేవాళ్ళు కానీ మనం కూడా లైట్గా వేడి పెట్టుకొని తింటే అయిపోతుంది. మార్నింగ్ అన్నం ఖరాబ్ అవుతుంది, మార్నింగ్ టైంలో తినేసేయాలి. కాకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇంటి పక్కల వాళ్ళకి పెట్టించేసేయాలి. మీరు ఒక పని చేయాలి, బయట రేకుల కింద వర్షం పడింది కదా అంతా క్లీన్గా తుడిచేసేయాలి. ఏమో చూద్దాం ఎట్లయితే సిచ్యువేషన్. దాంతో కలపడానికి ఈజీ వస్తుంది.